శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. J5 భక్తి ఛానల్ చూస్తున్న భక్తులందరికీ నమస్కారం. ఆ తర్వాత శ్రీ కుముదుడనే భక్తుడు ఇలా తెలుపుతున్నాడు. త్రాతారో భువి పాదాశ్చ మార్గాశ్చ రసనే త్వయా హనుమన్ నిర్మితా సంతి జానానాం వినతా కుతః. ఆ కుముదుడు ఏమంటున్నాడంటే, అనంత శాస్త్రం బహువేదితవ్యం కాలోశ్చ స్వల్పాః బహవశ్చ విగ్రహ యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాంబు మిశ్రం. లోకంలో అనేక శాస్త్రములు ఉన్నాయి, అనేక పురాణములు ఉన్నాయి, వేదములు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. వాటన్నిటితో పని లేదు. ఒక హనుమంతుడి పాదములను ఖచ్చితంగా దృఢంగా ఆశ్రయించినట్లయితే వేరే ధర్మాలతో పని ఏమున్నది మాకు అంటున్నాడు ఆ కుముదుడు. ఆ తర్వాత శ్రీ శతబలి అనే వానరోత్తముడు ఇలా అంటున్నాడు. ధన్యోస్మి అనుగ్రహితోస్మి పుణ్యోస్మి మహతోస్మ్యహం హనుమత్పదాంభోజ సేవా విభవ యోగతః. ఆ శతబలి ఇలా అంటున్నాడు, ఓ ఆంజనేయ మహాత్మా, ఈ భూమి మీద జన్మించినందుకు నీ పాదాల మీద భక్తి ఒక్కటి నాకున్నది. నాకంటే అదృష్టవంతుడెవరయ్యా, నాకంటే పుణ్యాత్ముడెవరయ్యా అని ఆ శతబలి పొంగిపోతూ పలికినాడు. ఆ తర్వాత శ్రీ కేసరి అనే వానరోత్తముడు ఇలా అంటున్నాడు. తత్వోంజం శరణం నాస్తి త్వమేవ మమ రక్షకః అతో మయి కృపా దృష్ట్వా హనుమన్ రక్షమాం సదా. ఆ కేసరి అనే వానుడు ఇలా అంటున్నాడు, ఓ ఆంజనేయ, నీకంటే నాకు వేరే శరణ్యం లేదు, నువ్వే నా రక్షకుడు కాబట్టి నా యందు దయ ఉంచి ఎల్లప్పుడూ నన్ను రక్షించు అని వేడుకుంటున్నాడు. ఆ తర్వాత మరీచుడనే వానరోత్తముడు ఇలా వేడుకుంటున్నాడు. సదా పాపౌఘ నిశ్చూతం పాపేషు హృష్టమానసౌ పాపాత్మానం మహాపాపం రక్షమాం హనుమత్ ప్రభో. ఓ ఆంజనేయ, నేను మహాపాపాత్ముడిని, తెలుసో తెలియకో అనేక పాపములు చేశాను, కానీ నిన్నే నమ్ముకొని ఉన్నాను కాబట్టి నన్ను రక్షించవలసిన బాధ్యత నీ మీదే ఉన్నదయ్యా అని వేడుకుంటున్నాడు. ఎందుకంటే మనసా వాచా కర్మణ 3 రకాల పాపాలు చేస్తుంటాం, తెలుసో తెలియకో. ఆయన మీద భారం వేసినట్లయితే అవన్నీ ఆంజనేయ స్వామి చూసుకుంటాడు కదా అని ఈ భక్తుల నమ్మకం. ఆ తర్వాత శ్రీ తరుణుడనే ఆ వానరుడు ఇలా వేడుకుంటున్నాడు. హనుమదాజ్ఞయాయచ్చ భావి తద్భవతి ధ్రువం యదభావి న తద్భావి వృధా దేహ పరిశ్రమ. ఆ భక్తుడు శ్రీ తరుణుడు అనే భక్తుడు, తరుణుడు అనే పేరు గల వారుడు ఇలా అంటాడంటే, ఏది జరగవలసిందో అది జరుగుతోంది, అది హనుమంతుడి ఆజ్ఞ వల్లనే జరుగుతోంది. ఏది జరిగిందో అది కూడా ఆంజనేయ స్వామి ఆజ్ఞనే, ఏది జరగబోతోందో అది కూడా ఆంజనేయ స్వామి ఆజ్ఞ వల్లే జరుగుతోంది. ఇక వాటి గురించి ఆలోచనలు ఎందుకు, హనుమంతుడి ఆశ్రయిస్తే చాలు, అంతా ఆయన చూసుకుంటాడు. జై హనుమాన్ అంటున్నాడు ఈ భక్తుడు. ఆ తర్వాత శ్రీ గోముఖుడని భక్తుడు ఇలా అంటున్నాడు. అపరాధ శతం నిత్యం కుర్వాణం మాం నృశంసకం క్షమస్వ దాసబుద్ధ్యాత్వం హనుమన్ కరుణానధే. అయ్యా శ్రీ గోముఖుడని భక్తుడు ఎన్నో వందల వేల తప్పులు చేశానయ్యా, క్షమించు. నేను తెలుసో తెలియక చేశాను, క్షమించు. నీ దాసుడినై ఉన్నాను, ఆశ్రయించున్నాను నీ పాదాలు కాబట్టి నువ్వు కరుణామయుడు కాబట్టి నువ్వు నన్ను రక్షించక తప్పదు, కరుణించక తప్పదు. పాహిమాం శ్రీ ఆంజనేయ అన్నాడు. శ్రీ పరశుడనే భక్తుడు ఇలా వేడుకుంటున్నాడు. హనుమతోన పరం పరమార్థో
హనుమతోన పరం పరమార్థత ఇది వదామి జనాన్ పరమార్థతో నహి పరం భవతాత్ర విచక్షణ. ఆ పరశుడు ఇలా వేడుకుంటున్నాడు. ఆ పరశుడు ఏమంటున్నాడంటే, ఇహములో గాని పరములో గాని పరమార్థగా దృష్టితో గాని హనుమంతుడిని శరణం వేయటం కంటే వేరే గొప్పది ఇంకోటి ఏది కనపడటం లేదు ఓ జనులారా, జై వీరాంజనేయ అన్నాడు. వానరం ప్రోక్తం సర్వపాప హరం వరం సర్వజ్ఞాన ప్రదం చైవ సర్వ సౌభాగ్యవర్ధనం అని అగస్త్యుడు ఆ ఇంద్రాది దేవతలకు అక్కడ మునీశ్వరులకు చెప్పాడు. ఈ వానర గీత కంటే మించిన మంత్రం లేదు, స్తోత్రం లేదు. హనుమంతుడి కృప మన మీద కురవాలంటే, ఆ హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే వానర గీత నిత్యం చదవండి, చదివించండి, వినండి, వినిపించండి అని ఆ అగస్త్యుడు దేవేంద్రాదులతో చెప్పినాడు. ఇది వానర గీత. ఈ వానర గీతను రోజు వినిపించడం పఠించే భక్తులందరికీ ఆంజనేయ స్వామి వారి ఇంటిలో నివసించి, వారి వెంటనే నివసించి వారి కోరికలన్నీ తీరుస్తున్నాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. జై శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ.